కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్. సాధిస్తాం సాధిస్తాం మా సమస్యలు తీరే వరకు పోరాడతాం పోరాడతాం మా సమస్యలు తీరే వరకు పోరాడతాం పోరాడతాం మా సమస్యలు తీరే వరకు. ఈరోజు కడప జోన్ వ్యాప్తంగా రిలే ఫాస్ట్ నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కడప జోనల్ కమిటీ కాలు మేరకు తిరుపతి జిల్లా కమిటీ పిలుపు మేరకు జోన్లో ఉండే ప్రతి డిపోల్లో రిలే ఫాస్ట్ నిరాహార దీక్ష చేపడుతున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం, నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం కడప జోన్లో ఏ డిపోలో కానీ 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిప్యూటీ వాళ్ళు లెటర్లు ఇస్తున్నప్పటికీ ఫోన్లు చేసి రిమూవల్ చేయండి, సస్పెండ్ చేయండి, పనిష్మెంట్లు ఇవ్వండి అని డిపో మేనేజర్ గారికి ఆదేశాలు ఇస్తున్నారు. సరైన పద్ధతి కాదు. ఈ కడపలో సుమారు 62 రోజులుగా కడుపు మార్చుకొని నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా కానీ నమ్మక నీరెత్తినట్టు డిప్యూటీ గారు ప్రవర్తిస్తున్నారు. గౌరవ ఎండీ గారు 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ సొంత ఇంట్లో పనిచేస్తున్నట్టుగా ఉద్యోగులను వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంకనైనా మీరు పై అధికారులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ జోన్ వ్యాప్తంగా ఉండే సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాము. దీన్ని పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె పద్ధతి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మా డిపో సమస్య అయితే కాదు, మొత్తం జోనల్ సమస్య. ఇది జోనల్ వాళ్ళు ఏ పిలుపునిచ్చినా మేము దానికి సమసిద్ధంగా ఉన్నాము. కొన్ని రోజులుగా మన కడప జిల్లాలో రిలే నిరాహార దీక్ష జరుగుతున్నాయి. జరిగినప్పటికీ కూడా వాళ్ళైతే ఎలాంటి సంబంధం లేదు. లేకపోగా ఈ సస్పెండ్లు, రిమూవ్లు అనేది వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. అవి లేవని చెప్పి ఎండీ గారు కూడా సర్కులర్ ఉంది, ఉన్నా కూడా దాన్ని అమలు చేయలేదనేది మా ఆవేదన. మాకు ఇప్పటికైనా వాళ్ళు సహకరించి మంచి మనసు చేసుకుని కార్మికులను కలుపుకొని పోతే మేము ఎక్కడికైనా వస్తాము. లేదనుకుంటే ఇట్లా కొనసాగి ఎంతవరకు తీసుకుపోవాలి అంతవరకు మా నాయకులు ఏది చెప్తే చేయడానికి మేము సమర్సిద్ధంగా ఉన్నాం. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్.